సిజేరియన్ సెక్షన్ ప్రసవం తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడుతుందని మనందరికీ తెలుసు. కానీ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్న ఒక ఆసక్తికర విషయం ఏంటంటే బిడ్డ ఎలా పుడుతుందనేది దాని కడుపులోని మంచి బ్యాక్టీరియాని ప్రభావితం చేస్తుందని. ఇది జీవితాంతం ఆరోగ్యంపై పాత్ర పోషిస్తుంది. ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. సహజ ప్రసవంలో బిడ్డ తల్లి ప్రసవ మార్గంలోని మంచి బ్యాక్టీరియాను సహజంగా పొందుతుంది. ఇది మొదటి నుంచే కడుపులో వైవిధ్యమైన బలమైన మైక్రోబియంను ఏర్పరుస్తుంది. సిజేరియన్ సెక్షన్తో పుట్టిన బిడ్డలు ఈ మొదటి సహజ సంపర్కాన్ని ఎక్కువగా మిస్ అవుతారు. మొదటి నెలలో వారి కడుపు బ్యాక్టీరియా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ చిన్న చిన్న తేడాలు తర్వాత జీవితంలో ఎలర్జీలు, ఆస్తమా, బరువు పెరగటం, డయాబెటీస్ వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచవచ్చు. కొన్ని తాజా అధ్యయనాల ప్రకారం సిజేరియన్ సెక్షన్తో పుట్టిన ఆడపిల్లలో పెద్దయ్యాక పెద్ద పేగు క్యాన్సర్ చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. ఇది కడుపు బ్యాక్టీరియా ఎప్పటికప్పుడు మారిపోవటం వల్ల ఇలా జరగవచ్చు. కానీ గుర్తుంచుకోండి, సిజేరియన్ సెక్షన్ అనేది క్యాన్సర్కు నేరుగా కారణం కాదు. ఇది కేవలం పుట్టినప్పుడు మొదలయ్యే చిన్న చిన్న తేడాలు మాత్రమే. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆరోగ్యంపై కొంచెం ప్రభావం చూపవచ్చని సూచిస్తుంది. మంచి విషయం ఏంటంటే కడుపు బ్యాక్టీరియాని తర్వాత కూడా మెరుగుపరచవచ్చు. తల్లిపాలు ఇవ్వడం, పుట్టిన వెంటనే తల్లి బిడ్డ చర్మ సంపర్కం కలిగి ఉండటం, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం, ఇవి కడుపు బ్యాక్టీరియాని వైవిధ్యంగా బలంగా చేస్తాయి. సిజేరియన్ సెక్షన్ అవసరమైతే భయపడకండి. డాక్టర్ని అడిగి మొదటి నుంచే ఈ చర్యలు తీసుకోండి. మంచి కడుపు బ్యాక్టీరియాని బలోపేతం చేసుకోండి. పుట్టుక కేవలం మొదలు మాత్రమే. మనం బిడ్డకు ఎలా పోషణ ఇస్తామో అదే దాని ఆరోగ్యాన్ని చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు కూడా కాపాడుతుంది.